హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ సెమిస్టర్ 4కి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఎవరైతే బీకామ్, బీబీఏ, బీఎస్సీ ఏ స్ట్రీమ్ అన్నా కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ సెమిస్టర్ 4 చదువుతున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో టాప్ 5 క్వశ్చన్స్ అంటే సమ్మరీస్ కానివ్వండి లేదా పద్యాలు కానివ్వండి, ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే పాస్ అవుతారు అనేది వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ మీరు ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయొచ్చు. నా టిప్స్ ఏవైతే చెప్తున్నానో మీరు ఫాలో అవుతాయి. సో మీకు మొత్తం 3 యూనిట్లు ఉంటాయి. యూనిట్ నెంబర్ 1లో నారద గానమాత్సర్యం, సెకండ్ యూనిట్ వాగ్దాన భంగం, థర్డ్ చాప్టర్ ఏమో నారసింహ శతకం. అంటే యూనిట్ 1లో మొత్తం మీకు 3 చాప్టర్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? నా యూనిట్ 2లో కూడా మీకు మళ్ళీ 3 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఏమో నరుడా నేను, సెకండ్ వన్ ఆర్తగీర్తం, థర్డ్ వన్ దేవరకొండ దుర్గం. సో ఈ యూనిట్ 1లో 3 లెసన్స్, యూనిట్ 2లో 3 లెసన్స్ అనేది మీకు ఉండడం జరిగింది. అసలు ఏం చదువుకోవాలి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, పార్ట్ ఏలో 6 క్వశ్చన్లు అడుగుతాడు, 4 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. పార్ట్ బీలో మీకు 7th క్వశ్చన్ నుంచి ఉంటుంది కదా, 7th క్వశ్చన్ అనేది మీకు పద్యాలు ఉంటాయి. ఇప్పుడు థర్డ్ యూనిట్లో మొత్తం మీకు 4 లెసన్లు ఉంటాయి. అర్ధరాత్రి అరుణోదయం, మన గ్రామనామాలు, నివృతొడిన నిప్పు, కొండమల్లెలు. సో ఈ 4 లెసన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. సో 7th క్వశ్చన్ మీకు పార్ట్ బి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. 7th క్వశ్చన్లో మీకు పద్యం అడుగుతాడు. పద్యం అడిగి 10 పదార్థం రాయి అంటాడు. సో నేను ఓన్లీ 3 పద్యాలు ఇస్తాను. ఆ 3 పద్యాలు నేర్చుకుంటే కనుక కంపల్సరీగా మీకు 15 మార్కులు వస్తాయి. ఎన్ని మార్కులు వస్తాయి? 15 మార్కులు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది ఒక పద్యం. అంటే పద్యం వాళ్ళే ఇస్తారు, మనం దాని కవిపరిచయం, సందర్భం అండ్ 10 పదార్థం ఇంకా భావం అనేది మనం రాయాలి. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇది ఒక పద్యం అమ్మ. సెకండ్ పద్యం ఏమో స్వామి ఎన్నడూ లేని ముచ్చట, ఇది ఉంది కదా. ఈ పద్యం కూడా ఫస్ట్ పద్యం ఏదైతే చూపిస్తుందో అది మోస్ట్లీ 90% అదే వస్తుంది. ఒకవేళ అది రాకపోతే కనుక ఈ సెకండ్ పద్యంకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ 3 పద్యాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 15 మార్కులు వస్తాయి. అంటే 15 మార్కుల క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తారు. అంటే పార్ట్ బిలో ఒక్కొక్క క్వశ్చన్ 15 మార్కులు కాబట్టి. ఓకేనా? ఇంకొకటి థర్డ్ ఇంపార్టెంట్ పద్యం ఏంటంటే ఓ విమలాంగి నీవు, ఇది ఇంపార్టెంట్ పద్యం అనమాట. సో ఫస్ట్ లెసన్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఫస్ట్ లెసన్లో పోయమ్స్ మీకు నారద గానమాత్సర్యం నుంచి ఒక పోయము, వాగ్దాన భంగం నుంచి ఒక పోయం. అంటే 7th ఏ ఏమో నారద గానమాత్సర్యం నుంచి అడుగుతాడు, 7th బి ఏమో వాగ్దాన భంగం నుంచి పద్యం ఇచ్చి 10 పదార్థం రాయని అంటాడు. సో 8th క్వశ్చన్లో మళ్ళీ ఏముంటుంది? 8th క్వశ్చన్లో యూనిట్ 1 నుంచి సమరీ అడుగుతాడు. 9th క్వశ్చన్లో యూనిట్ 2 నుంచి సమరీ అడుగుతాడు. యూనిట్ 2లో మీకు 3 చాప్టర్లు ఉన్నాయి కదా, ఈ 3 చాప్టర్లో ఏవైనా 2 చాప్టర్లు నేర్చుకుంటే సరిపోతుంది. నరుడా నేను కాళోజీ గారు రచించినారు, ఇది చాలా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ దేవరకొండ దుర్గమైన ఆర్తగీర్తం కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది కంపేర్ టు దేవరకొండ దుర్గం లెసన్. సో 3 చాప్టర్లు ఉంటే ఏవైనా 2 చాప్టర్లు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ మీకు 10th క్వశ్చన్ అనేది మీకు యూనిట్ 3 నుంచి అడగడం జరుగుతుంది. మొత్తం మీకు ఇందులో 5 లెసన్లు ఉన్నాయి. ఈ 5 లెసన్లలో మీరు ఏవైనా 3 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. అంటే కొండమల్లెలు అయినా, నివురు తొలగిన నిప్పు అయినా, మన గ్రామ నామాలు, అర్ధరాత్రి అరుణోదయం. సివి బ్రోన్ అది ఉంది కదా, అది కొంచెం సివి బ్రోన్ సాహిత్య సేవ అనే లెసన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు ఆ చాప్టర్ని స్కిప్ చేసి మిగతా చాప్టర్స్లో ఏవైనా 4 చాప్టర్లైనా 3 చాప్టర్లని నేర్చుకోండి. ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటి అంటే నారద గానమాత్సర్యం నుంచి సమరీ, వాగ్దానం నుంచి అదొకటి. యూనిట్ 2లో నరుడా నేను ఆర్తగీర్తం నుంచి. ఓకేనా? థర్డ్ యూనిట్లో అర్ధరాత్రి అరుణోదయం, మన గ్రామ నామాలు, సివి బ్రౌన్ సాహిత్య సేవ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. కానీ మీరు అది ఒకవేళ డిఫికల్ట్గా అనిపిస్తే కనుక వేరే చాప్టర్స్ నేర్చుకోనికి ట్రై చేయండి. కొండమల్లెలు అయినా, మన గ్రామ నామాలు అయినా, అర్ధరాత్రి అరుణోదయం అయినా, ఇంకా వేరే ఏమైనా నేర్చుకోనికి ట్రై చేయండి. ఓకేనా? అట్లీస్ట్ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వాగ్దాన భంగం నుంచి పద్యాలు నేర్చుకుంటున్నారు 3. నెక్స్ట్ నారద గానమాత్సర్యం నుంచి సమరీ నేర్చుకోండి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఒకటే సమరీ. నెక్స్ట్ నరుడా నేను నుంచి సమరీ. నెక్స్ట్ అర్ధరాత్రి అరుణోదయం నుంచి సమరీ. అండ్ ద లాస్ట్ 5th క్వశ్చన్ ఏంటంటే ఏదైనా మీ ఇష్టం వచ్చిన లెసన్ అనేది నేర్చుకోనికి ట్రై చేయండి. 4 సమ్మరీలు, 3 పద్యాల నుంచి 10 పదార్థాలు
పదార్థాలు నేర్చుకుంటున్నారు. ఇవి కనుక నేర్చుకుంటే మీరు ఫుల్ పేపర్ అటెంప్ట్ అనేది చేయగలుగుతారు. అంటే సందర్భ సహిత ఒకవేళ మీరు పాస్ అవ్వాలి అని అనుకుంటే ఈ 5 క్వశ్చన్లు నేర్చుకుంటే పార్ట్ బి అనేది మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో పార్ట్ ఏలో కూడా ఏం చదువుకోవాలి అనేది నేను లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఓన్లీ ఈ 5 క్వశ్చన్స్ అంటే 4 సమ్మరీలు ఒక పద్యం గురించి చదువుకుంటే కనుక మీరు ఈజీగా ఈ చాప్టర్లో ఈ సబ్జెక్ట్లో పాస్ అయిపోతారు. ఓకేనా? మీకు ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.